శ్రీమద్భాగవతము నవమ స్కంధము 6వ అధ్యాయము ఇక్ష్వాకువంశ వర్ణనము. మాంధాత చక్రవర్తి యొక్క సౌభరి ఋషి యొక్క కథలు. శ్రీ శుకుడు పలికెను. అంబరీషునకు విరూపుడు, కేతుమంతుడు, శంభువు అను ముగ్గురు సుతులు కలిగిరి. వారిలో విరూపుని కుమారుడు పృషదస్వుడు. అతని పుత్రుడు రథీతరుడు. రథీతరునకు సంతానము లేకుండెను. అంతటా అతడు వంశాభివృద్ధికై సంతానార్థము అంగిరస మహర్షిని అర్థించెను. మహాతపస్వి అయిన ఆ మహానుభావుని అనుగ్రహమున రథీతరుని భార్యయందు బ్రహ్మ తేజోనిధులైన పలువురు సుతులు ఉదయించిరి. అందువలన వారు అంగిరసులుగాను రథీతర వంశజులుగాను వ్యవహరింపబడిరి. ఈ విధముగా వీరు క్షత్రియ గోత్రముతో కూడుకొనిన బ్రాహ్మణులై 2 వంశముల గలవారుగా అయినారు. వైవస్వత మనువు తుమ్మినప్పుడు ఆయన నాసాగ్రము నుండి ఒక సుతుడు జన్మించెను. అతని పేరు ఇక్ష్వాకువు. ఆయనకు వికుక్షి, నిమి, దండకుడు మున్నగు 100 మంది తనయులు కలిగిరి. పరీక్షిని మహారాజా, ఆ 100 మంది పుత్రులలో 25 ఆర్యావర్తమునందలి అంటే వింధ్య పర్వతమునకు హిమాలయమునకును నడుమగల ప్రదేశమునందలి తూర్పు భాగమున గల వేర్వేరు మండలములకు రాజులైరి. పశ్చిమ భాగమునందలి వేర్వేరు ప్రదేశములకు మరి ఒక 25 మంది ప్రభువులైరి. జ్యేష్ఠులైన వికుక్షి, నిమి, దండకుడు అను 3 మధ్య భాగములకు పాలకులైరి. మిగిలిన 47 తదితర ప్రదేశములను పాలించరి. ఆ ఇక్ష్వాకు మహారాజు ఒకానొక సమయమున అష్టక శ్రాద్ధమును నిర్వహించుచు తన పెద్ద కుమారుడికి వికుక్షిని ఇట్లు ఆదేశించెను. వికుక్షి, నీవు వెంటనే బయలుదేరి ఈ శ్రాద్ధమునకు వలసిన పవిత్ర జంతువుల మాంసము తీసుకుని త్వరగా రమ్ము. అంతట వీరుడైన వికుక్షి వనమునకు వెళ్ళి శ్రాద్ధమునకు యోగ్యములైన మృగములను చంపి మిగులు డస్సిపోయెను. అప్పుడు మిక్కిలి ఆకలిగొనియున్న ఆ వికుక్షి ఆ నీరసంతో శ్రాద్ధము కొరకై తాను జంతువులను హతమార్చిన విషయమును విస్మరించి కుందేలు మాంసమును భక్షించెను. అందువలన అతనికి శశాదుడు అను పేరు ఏర్పడెను. శశము అంటే కుందేలు. శశమును భక్షించినవాడు శశాదుడు. వికుక్షి ఇంటికి చేరిన పిమ్మట తాను తినగా మిగిలిన మాంస ఖండములను తండ్రికి సమర్పించెను. అప్పుడు ఇక్ష్వాకు మహారాజు ఆ మాంస ఖండములపై మంత్రపోతములైన జలములను చల్లుటకై తమ వంశ గురువగు వశిష్ఠుని ప్రార్థించెను. పిమ్మట ఆ మహర్షి, ఈ మాంసము దూషితమైనది, అపవిత్రమైనది కనుక ఇది శ్రాద్ధమునకు పనికిరాదు అని వచించెను. అంతటా ఇక్ష్వాకు మహారాజు తన సుతుడకు వికుక్షి చేసిన దుష్కార్యమును గూర్చి గురువైన వశిష్ఠుని వలన ఎరింగెను. వెంటనే అతడు కోపగించి శాస్త్రీయ విధిని ఉల్లంఘించిన తన కుమారుని దేశం నుండి బహిష్కరించెను. అనంతరము ఇక్ష్వాకువు గొప్ప తపస్వియగు వశిష్ఠునితో భగవంతుని విశిష్ట గుణములను, తాత్విక విషయములను గూర్చి చర్చించి యోగి అయ్యెను. క్రమముగా ప్రారబ్ధ కర్మఫలమును అనుభవించి రాజ్యభోగముల యందు విరక్తుడై తనువును త్యజించి పరమపదమునకు చేరెను. జై శ్రీహరి. తండ్రియగు ఇక్ష్వాకుని మరణానంతరము వికుక్షి తన రాజ్యమునకు మరలి వచ్చెను. అతడు రాజ్యపాలన మొనర్చుచు యజ్ఞముల ద్వారా శ్రీహరిని ఆరాధించెను. శ్రాద్ధార్థము సంపాదింపబడిన కుందేలు మాంసమును తినిన కారణముగా ఆ వికుక్షి శశాదుడుగా ప్రసిద్ధికెక్కెను. పరీక్షిని మహారాజా, వికుక్షి తనయుడైన పురంజయునకు ఇంద్రవాహుడు, కకుత్స్థుడు అను పేర్లు కూడా ఏర్పడెను. ఆ నామాంతరములు వచ్చుటకు గల కారణములను గురించి తెలిపెదను వినుము. కృతయుగానంతమున దేవతలకు దానవులతో మహాసంగ్రామము సంభవించెను. ఆ యుద్ధమున దైత్యుల చేతిలో దేవతలు పరాజితులైరి. అప్పుడు ఆ అమరులు పురంజయుని చేరి ఆ యుద్ధమున తమకు సహాయపడవలసినదిగా అభ్యర్థించిరి. అంతట పురంజయుడు, ఇంద్రుడు నాకు వాహనమైనచో నేను మీ ప్రార్థనను అంగీకరించదను అని పలికెను. ఇంద్రుడు మొదట అందులకు సమ్మతింపలేదు. కానీ సర్వసమర్థుడు, విశ్వాత్ముడు, దేవదేవుడు అయిన శ్రీమన్నారాయణుని యొక్క ఆదేశమును అనుసరించి ఇంద్రుడు వృషభ రూపమున అతనికి పురంజయునకు వాహనమయ్యెను. పురుషోత్తముడు, మహాత్ముడు అయిన శ్రీ మహావిష్ణువు పురంజయునిలో తన శక్తిని ఆవహింపజేశాను. పిమ్మట పురంజయుడు కవచమును ధరించి దివ్యమైన
ధనుస్సును వాడి అయిన బాణములను గ్రహించెను. అప్పుడు దేవతలు స్తుతించుచుండగా సమరోత్సాహముతోనున్న ఆ వీరుడు వృషభము యొక్క మూపుపై నెక్కి యుద్ధ సన్నద్ధుడయ్యెను. అందువలన అతడు కకుత్స్థుడు అని ప్రసిద్ధికెక్కెను. కకుత్ అంటే వృషభము యొక్క మూపురము. దానిపై అధిష్ఠించిన వాడు కకుత్స్థుడు. కకుది స్థిత కకుత్స్థః. పిమ్మట అతడు దేవతలతో గూడి పశ్చిమ దిశ నుండి దైత్యుల పురమును ముట్టడించెను. అనంతరము పురంజయునకు దైత్యులకును ఘోర సమరము జరిగెను. అది చూచెడి వారికిని వినిడి వారికిని గగురుపాటుకు కలిగించుచుండెను. ఆ యుద్ధమున తనను ఎదిరించిన దైత్యులను అందరినీ ఆ మహావీరుడు తన శర పరంపర ధాటికి గురిచేసి యమపురికి పంపెను. అంతటా అవిచ్ఛిన్నముగా వచ్చిపడుచున్న అతని శరముల వర్షము ప్రళయ కాలాగ్ని వలె దుస్సహమై ఉండెను. ఎదురుగా నిలిచియున్న దానవ యోధులలో మిగిలిన వారు మృతులు కాగా మిగిలినవారు ఆ బాణముల దెబ్బలకు నుగ్గునుగ్గగుచూ తాళలేక తమ నివాసములకు పాతాళ లోకమునకు చేరిరి. దైత్యుల పురమును జయించి వారి ధనమును తదితర సంపదలను వశమునర్చుకొని వాటినన్నింటినీ పురంజయుడు ఇంద్రునకు ఇచ్చివేశను. దైత్యుల పురమును జయించుటచే ఆ రాజర్షికి పురంజయుడు అను పేరు స్థిరపడెను. ఈ విధముగా వికుక్షి శశాద సుతునకు ఇంద్రుడు వాహనమగుటచే ఇంద్రవాహుడు అనియు, కకుత్తుపై వృషభముపై మూపురముపై అధివసించుటచే కకుత్స్థుడు అనియు, దానవుల పురమును జయించుటచే పురంజయుడు అనియు పేర్లు ఏర్పడెను. పురంజయుని సుతుడు అనేనసుడు. అతని పుత్రుడు పృథు చక్రవర్తి. అతని కుమారుడు విశ్వరంధి. ఆయన సూతుడు చంద్రుడు. సూనుడు చంద్రుడు. ఆ చంద్రుని తనయుడు యువనాశ్వుడు. అతని పుత్రుడు శాబస్తుడు. అతడు శాబస్తి నగరమును నిర్మించెను. శాబస్తుని కుమారుడు బృహదస్వుడు. అతని సుతుడు కువలయాశ్వకుడు. ఇతడు మిగుల బలశాలి. ఈ కువలయాశ్వకుడు ఉతంకమునికి ప్రీతిని గూర్చుటకై తన 21,000 కుమారులతో గూడి దుందువు అను రాక్షసుని హతమార్చెను. అందువలన ఈ కువలయాశ్వనుకును దుందుమారుడు అని పేరు వచ్చెను. దుందువు యొక్క ముఖాగ్ని ధాటికి కువలయాశ్వకుని కుమారులలో 3 తప్ప తక్కిన వారందరూ దగ్ధమైపోయిరి. పరీక్షిత్ మహారాజా, కువలయాశ్వకుని తనయులలో మిగిలిన 3 దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనువారు. దృఢాశ్వుని పుత్రుడు హర్యశ్వుడు. అతడి సుతుడు నికంభుడు. నికంభుని సూనుడు బర్హనాశ్వుడు. అతని తనయుడు కృశాశ్వుడు. ఇతని కుమారుడు సేనజిత్తు. ఇతని సుతుడు యువనాశ్వుడు. ఇతడు సంతానహీనుడగుటచే దుఃఖితుడై తన 100 మంది భార్యలతో కూడి వనములకు చేరెను. దయాళువులైన అచటి ఋషులు అతనికి సంతాన ప్రాప్తికై ఆ యువనాశ్వునిచే ఇంద్రునకు సంబంధించిన యజ్ఞమును పుత్రకామేష్టిని సావధానముగా నిర్వహింపజేసిరి. అంతటా ఆ రాజు రాత్రివేళ దప్పిగొన్నవాడై యజ్ఞశాలలో ప్రవేశించెను. ఆ సమయమున విప్రులందరూ గాఢ నిద్రలో మునిగియుండిరి. అచట రాజపత్నులు త్రాగుటకై ఉంచబడిన మంత్రజలమును ఆ తొందరలో పిపాస కారణముగా తానే స్వయముగా త్రాగెను. పరీక్షిత్ మహారాజా, ఋషులు ప్రాతకాలమున మేలుకొనిన పిమ్మట కలశములో మంత్రజలము లేకునుట గమనించరు. పిదపవారు పుత్ర ప్రాప్తికై మంత్రపూతమైన జలము ఈ పాత్రలో ఉంచబడినది, దానిని ఎవరు త్రాగిరి అని ప్రశ్నించిరి. విధి విలాసముచే రాజే ఆ పవిత్ర జలమును త్రాగినట్లు తెలియగా ఋషులు ఎంత ఆశ్చర్యము! దైవ సంకల్పమే బలీయమైనది. దాని ముందు మనుష్య శక్తి దేనికిని కొరగాదు. ఈశ్వరేచ్ఛ బలీయసి అని గదా ప్రాజ్ఞుల వచనము. దేనికి కొరగాదు అని పలుకుచు వారు పరమేశ్వరునకు నమస్కరించరి. కొంతకాలమునకు పిదప యువనాశ్వుని గర్భములో పెరుగుచున్న శిశువు ఆ రాజు యొక్క కుక్షికి గల కుడి భాగమును చీల్చుకొని బహిర్గతుడయ్యెను. ఆ శిశువు చక్రవర్తి కాదగిన శుభ లక్షణములతో అలరారుచుండెను. అప్పుడు మునులు స్తన్యము కొరకు ఈ బాలుడు కుక్కపట్టి ఏడ్చుచున్నాడు, ఇతనికి ఎవరు పాలిత్తురు అని పలికిరి. అంతట ఇంద్రుడు ఇతనికి మాంధాత, నేను పాలను సమకూర్చగలను అని పలికి, నాయన ఏడవకము అనుచు సురపతి అమృత ప్రదాయిని అయిన తన చూపుడు వ్రేలును ఆ శిశువు నోటిలో ఉంచెను. శిశుదయ సమయమున
గర్భవిచ్ఛిత్తి జరిగినను భూసురోత్తముల అనుగ్రహమున యువనాశ్వుడు మరణింపలేదు. అనంతరము అతడు ఆ వనమునందే తపస్సొనర్చి సిద్ధి పొందెను. జై శ్రీహరి. పరీక్షిత్ మహారాజా, ఈ మాంధాత పెరిగి పెద్దవాడైన పిమ్మట ఇతని పరాక్రమమునకు రావణాది దుష్టులు కూడా మిగుల భయపడుచుండిరి. అందువలన ఇంద్రుడు ఈయనకు త్రసదస్యుడు అని పేరు పెట్టెను. యువనాశ్వని కుమారుడైన ఆ మాంధాత తన శక్తి సామర్థ్యములచే 7 ద్వీపములతో కూడిన భూమండలమునకు చక్రవర్తి అయ్యెను. భగవంతుని తేజ ప్రభావమున అతడు ఎదురులేని మహావీరుడై తన రాజ్యమును చక్కగా పరిపాలించెను. ఆత్మజ్ఞాని అయిన మాంధాత, ఆత్మజ్ఞాని అయిన ఇతనికి కర్మకాండలను ఆచరింపవలసిన ఆవశ్యకత లేకున్నను భూరి దక్షిణలతో క్రతువులను ఉనర్చుట ద్వారా ఇంద్రియాతీతుడు, సకల ప్రాణులలో అంతర్యామి, సర్వదేవతామయుడు, సకల దేవతలను తన అంగములయందు ధరించినవాడు అయిన యజ్ఞస్వరూపుడగు శ్రీ మహావిష్ణువును ఆరాధించెను. ద్రవ్యములు అంటే చరువు, పురోడాశాది ద్రవ్యములు, వేదమంత్రములు, చోదనాత్మకములైన విధులు, యజ్ఞకర్తయు, ఋత్విజులు, యజ్ఞధర్మములు, యజ్ఞభూమి, కాలము ఇవన్నీయును ఆ భగవంతుని స్వరూపములే. సూర్యుడు ఉదయించు ప్రదేశము నుండి, ఉదయాద్రి నుండి అస్తమించు స్థానము వరకు, అస్తాద్రి వరకు గల భూమండలము అంతయును యువనాశ్వని కుమారుడైన మాంధాత ప్రభువు యొక్క పరిపాలనలో ఉండెను. శశబిందువు యొక్క కూతురైన బిందుమతిని మాంధాత పరిణయమాడెను. ఆ దంపతులకు పురుకుత్సుడు, అంబరీషుడు అంటే నాభాగుని కుమారుడైన అంబరీషుని కంటే ఇతడు వేరైనవాడు. యోగి అయిన ముచుకుందుడు అను సుతులు కలిగిరి. ఈ మువ్వురికిని 50 మంది తోబుట్టువులు అంటే మాంధాతకు 50 మంది కుమార్తెలు కలరు. వారు అందరూ శౌభరి అను ఋషిని పతిగా వరించిరి. మహాతపస్వి అయిన శౌభరి ఒకానొకప్పుడు యమునా నదీ జలములలో మునిగి తపమాచరించుచుండెను. ఆ సమయమున ఒక మహామేనము తన ఆడుమేనముతో గూడి సుఖించుచుండుట అతని కంటబడెను. ఆ దృశ్యమును చూచినంతనే ఆయన మనస్సులో కామేచ్ఛ జాగృతమయ్యాను. వెంటనే ఆ శౌభరి మాంధాత మహారాజును చేరి ఆ ప్రభువు యొక్క 50 మంది పుత్రికలలో ఓ కన్యను తనకిచ్చి పెండ్లి చేయమని కోరెను. అప్పుడు మాంధాత, విప్రోత్తమ, స్వయంవరములో నిన్ను వరించిన కన్యను, నా కుమార్తెను నీవు పెండ్లి ఆడుము అని నుడివెను. జై శ్రీహరి. జై శ్రీహరి. అంతటా ఆ విప్రుడు తనలో ఇట్లు తలపోసెను. ఇప్పుడు నేను వృద్ధుడను, నా చర్మము ముడతలు పడి ఉన్నది, కేశములు నరిసియున్నవి, తల కంపించుచున్నది. కనుక ఈ స్థితిలోనున్న నన్ను ఏ కన్యయో కోరుకొనదు. ఈ విషయమును మనస్సులో ఉంచుకొనియే కాబోలు మహారాజు తన కూతుళ్లలో ఎవ్వరినీ ఇచ్చుటకు ఇష్టము లేక నా మాటను సూటిగా త్రోసిపుచ్చక అట్లు పలికి ఉండవచ్చును. అది సరే, ఇప్పుడు నేను మానవ కాంతలే గాక సురభామినులు సైతము నన్ను, నా రూపురేఖలను జూచి నాపై మోహపడునట్లు సుందర రూపమును పొందెదను అని నిర్ణయించుకొని అతడు తన తపప్రభావమున చక్కని రూపమును దాల్చెను. పిమ్మట మహారాజు ఆదేశముపై వచ్చిన రాజభటుని వెంట ఆ శౌభరి అందచందములతో మనోహరముగా ఉన్న రాజాంతఃపురమున ప్రవేశించెను. అప్పుడు 50 మంది రాజకన్యలు కూడా ఆయననే శౌభరినే పతిగా వరించిరి. పిమ్మట ఆ కన్యలు తమ సోదరీత్వమును కూడా మరచి, ఇతడు నాకే తగినవాడు, ఇతనికి నేనే తగిన వధువును, నీకు తగినవాడు కాడితడు, ఈ సుందరునకు నీవు తగిన కన్యవు కావు అనుచు తమలో తాము కలహించుకొనసాగిరి. ఆ రాజకన్యల కోరికలను అనుసరించి ఋగ్వేద పారంగతుడైన శౌభరి వారిని అందరినీ పెండ్లి ఆడెను. అపార తపోధనుడైన అతడు తన పత్నులతో గూడి తనివిదీరా విహరింపసాగెను. సిరి సంపదలతోనూ అమూల్యములైన వస్తువాహనములతోనూ వివిధములకు ఉపవనముల యందు నిర్మల జలములు గల సరస్సులతోనూ పరిమళభరితములైన శృంగార వనములతోడను మనోహరముగానున్న భవనముల యందు వారు వినోదించిరి. ఆ గృహముల యందు అమూల్యములైన తల్పములు, ఆసనములు, వస్త్రాభరణములు, స్నాన చందనాది అనులేపనములు, కమ్మని భోజన పదార్థములు, కనువిందుగావించడి మాలికలు మొదలగునవి కొల్లలుగా ఒప్పుచుండెను. చక్కగా అలంకరించుకొనిన స్త్రీ పురుషులు అందు సంచరించుచుండిరి. మధుర గానములు కొనసాగించుచుండెను. పక్షుల కిలకిలారావములు, తుమ్మెదల ఝుంకారములు, వందిమాగధుల స్తోత్ర పాఠములు వీణుల విందు గావించుచుండెను. ఇట్టి అద్భుత సౌధముల యందు వారి విహారము కొనసాగుచుండెను.
సప్తద్వీప శోభితమైన భూమండలమునకు అధిపతి అయిన మాంధాత చక్రవర్తి సౌభరి గృహస్థ సుఖజీవనమును జూచి మిగులు ఆశ్చర్యపడుచుండెను. నేను గొప్ప సార్వభౌమ సంపదలు గల చక్రవర్తిని అను గర్వము కూడా ఆయన నుండి తొలగిపోయెను. ఈ విధముగా ఆ సౌభరి గృహస్థ సంబంధమైన వివిధములకు విషయ సుఖములయందు మునిగి తేలుచుండెను. పరిచారకుల సేవలను అందుకొనుచుండెను. ఆయనను ఆజ్యధారలతో అగ్ని తృప్తి చెందనట్లు అతడు ఇంద్రియ సుఖలోలుడై ఎంతకును సంతుష్టి చెందకుండెను. ఒకనాడు ఋగ్వేద విద్వాంసుడైన సౌభరి ఏకాంతముగా కూర్చొని మేనముల సంగమమును చూచిన ప్రభావమున కలిగిన భగవత్ చింతనకు విరుద్ధమైన తన విషయ సుఖ చాంచల్యమును గూర్చి నివ్వెరపాటుతో ఆలోచింపసాగెను. ఔరా, నీటి లోపల మేనముల కామక్రీడను చూచిన కారణమున చిరకాలము నుండి నేను నర్చిన తపోదీక్షకు భంగము వాటిల్లినది. దివ్యమైన నా నిష్ఠ అంతయును భ్రష్టమైపోయినది. జనులారా, తదేక నిష్ఠతో తపోదీక్షలోనున్న నాకు దాపురించిన ఈ పతన స్థితిని చూడుడు. మోక్షమును కోరుకునివాడు భోగలాలసులైన వారి సాంగత్యమును విడిచిపెట్టవలెను. అట్టి వారితో సాంగత్యమే చేయరాదు. క్షణిక సుఖములకై వివేకమును కోల్పోయి ఇంద్రియములను శబ్దాది విషయ భోగముల వైపు పోనీయరాదు. ఏకాంతమునందు మనస్సును సర్వశక్తిమంతుడైన భగవంతుని మీదనే లగ్నము చేయవలెను. ఎప్పుడైనను ఇతరుల సాంగత్యమును చెలిమిని కోరికొనినచో భగవంతుని ఎడ అనన్యమైన భక్తి శ్రద్ధలు గల సత్పురుషులతో మాత్రమే సఖ్యము చేయవలెను. మొట్టమొదట తపస్సాధన యందే మనస్సును లగ్నమునర్చి ఉన్నప్పుడు నేను ఒక్కడనై ఉంటిని. మత్స్యముల కామక్రీడను చూచిన పిమ్మట వివాహేచ్ఛ కలుగుటతో కొంతకాలమునకు పిమ్మట వరుణుడు తిరిగి వచ్చి ఇతని పాలపండ్లు ఊడిపోయినవి గదా, ఇప్పుడైనను యజ్ఞమునర్పము అని వచించెను. అప్పుడు హరిశ్చంద్రుడు మరల ఇతనికి దంతములు వచ్చిన పిదప మాత్రమే ఇతడు యజ్ఞ పశువు అగుటకు యోగ్యతను పొందును. యజ్ఞ పశువు అని సమాధానమిచ్చెను. మన్నించండి. వివాహేచ్ఛ కలుగుటతో భార్యలతో చేరి 50 మందితో కూడినవాడనైతిని. సంతానాభివృద్ధితో 5,000 మందితో సంబంధము ఏర్పడినది. విషయ సుఖములలో మునిగిపోవటం వలన త్రిగుణాత్మకమైన మాయ నా బుద్ధిని హరించి వేసినది. ఫలితముగా నా మనస్సు స్త్రీ పురుష సంబంధ సుఖముల వలలో చిక్కుకొని అందుండి బయటపడలేకున్నది. ఈ విధముగా తర్కించుకొనిన పిమ్మట కొంతకాలము వరకు గృహస్థ జీవనమునే కొనసాగించుచు విరక్తుడైన సౌభరిముని కామ్యకర్మలను త్యజించి వనమునకు చేరెను. పతినే సర్వస్వముగా భావించుకొనుచున్న అతని భార్యలు కూడా అతనిని అనుసరించి వనమునకు చేరిరి. అచట మిక్కిలి సంయమి అయిన సౌభరి ఆత్మ సాక్షాత్కారమునకు సాధనముకు తీవ్రమైన తపస్సును ఆచరించెను. ఆ నిష్ఠాజీవన కారణముగా అతని శరీరం కృషించిపోయెను. కడకు ఆహవనీయాది అగ్నిత్రయముతో పాటు తన ఆత్మను పరమాత్మయందు లీనమునర్చెను. పరీక్షిని మహారాజా, అతని పత్నులు అందరూ ఆ మహర్షి పరమాత్మలో లీనమగుటను చూచిరి. పిమ్మట శాంతించిన జ్వాలలు అగ్నిలో లీనమైనట్లు సహగమనమునర్చి వారును ఆ మహర్షి తప ప్రభావమున ఆయన వలనే ముక్తిని పొందిరి. జై శ్రీహరి.